వెల్కమ్ టు వి హెల్త్. నేను సంచన. ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజురీస్ ఎలా అవుతాయి, ఇప్పుడున్న అత్యాధునిక పద్ధతిలో సర్జరీస్ ఎలా చేస్తారు, సో దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి స్టూడియోలో న్యూరో సర్జన్ డాక్టర్ విజయసారథి గారు ఉన్నారు. ఆయనను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం డాక్టర్ గారు, ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజురీస్ అంటే ఏంటి? ఒకవేళ మనకు తెలియకుండానే బ్రెయిన్ సమస్యలు పడితే దానికి లక్షణాలు ఏంటి? ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీ అంటే, ట్రామా అంటే దెబ్బ తాకడం, బ్రెయిన్ ఇంజరీస్ అంటే దెబ్బల వల్ల మెదడుకు జరిగే దాన్ని ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీస్ అంటారు. దానికి కారణాలు ఏంటి? దెబ్బలు ఎలా తాకుతుంటాయి? మన రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, ఫాల్ ఫ్రమ్ ద హైట్స్, అసాల్ట్స్, మెయిన్ 3 రీజన్స్ అనమాట. దేవుడు ఏం చేశాడంటే మన మెదడుని కపాలం అనే ఒక పెద్ద బోన్ కింద పెట్టాడు. అన్లెస్ ఒక దెబ్బ కనుక గట్టిగా తాకితే తప్ప మన మెదడుకి ఇంజరీ కాదు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంజరీస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఎక్స్టర్నల్ ఇంజరీస్, అంటే మన బయట చర్మం చిట్లిపోవడం ఒకటి, సూపర్ఫిషియల్ ఇంజరీస్. తర్వాత లోపల కింద ఉన్న బోన్ ఇరగడం ఒకటి, దాన్ని ఫ్రాక్చర్స్ అంటారు. దాని కింద ఉండేది బ్రెయిన్. సో వీటన్నిటిని దాటుకొని గనక ఆ దెబ్బ గనక బ్రెయిన్ని తాకితే దాన్ని ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీస్ అంటారు. బ్రెయిన్ ఇంజరీ వచ్చే నష్టాలు ఏంటి? మన బ్రెయిన్ అనేది ఏంటంటే అనేకమైన మన స్పృహని కానీ, మన కాన్షియస్నెస్ కానీ, మన హార్ట్ బీట్ని, మన ఆలోచనల్ని, ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్ బై బ్రెయిన్. సో ఏదైనా కనుక మన మెదడుకి కనుక దెబ్బ తాకినైతే ఆ యొక్క పనితనం లోపిస్తుంది. ఉదాహరణకు రైట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ కనుక దెబ్బ తాకితే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ ప్యారలైజ్ అవుతుంది. అలానే మన మెదడు వెనక భాగంలో కనుక దెబ్బ తాకింది అనుకోండి, కంటి చూపు కోల్పోతాం. అంటే ఎలాంటి పరీక్షల ద్వారా అంటే ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజురీస్ని కనిపెడతారు? ఒకసారి ఫస్ట్ ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీ వస్తే వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తారు. హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత మనం నిర్ధారించాల్సింది ఏంటి? ఆయన మెదడులో ఏమన్నా ప్రాబ్లం ఉందా లేదా? ఎలా నిర్ధారిస్తారంటే ఓన్లీ వన్స్ ఇన్వెస్టిగేషన్, అదే సిటీ స్కాన్. మనం ఎక్కడికి వెళ్ళాలి హాస్పిటల్కి? ఏ ఒక్క హాస్పిటల్లో అయితే సిటీ స్కాన్ ఉందో ఆ హాస్పిటల్కి వెళ్ళాలి. వెంటనే ఏం చేస్తారు డాక్టర్ గారు? ఎమర్జెన్సీ రూమ్లో వెంటనే సిటీ స్కాన్ చేస్తారు. సిటీ స్కాన్ మనకి ఏం తెలుస్తుంది? మెదడులో ఏమైనా బ్లడ్ క్లాట్ ఉందా లేదా, సూపర్ఫిషియల్ ఇంజురీయా, డీప్ ఇంజురీయా అని తెలుస్తుంది. ఒకవేళ మెదడు కనుక నార్మల్గా ఉంటే 99% మనం గండం నుంచి బయటపడ్డట్టే. లోపల మెదడులో కనుక ఏమైనా రక్తస్రావం కనుక అయితే కనుక డిపెండ్స్. అది కనుక చిన్న రక్తస్రావం అనుకోండి, కొన్ని రోజులు మందులు వాడడం ద్వారా ఆ రక్తస్రావం అనేది ఆ రక్తగడ్డ కరిగిపోతుంది. పెద్దగా ఉందనుకోండి, ఉదాహరణకు పెద్ద గడ్డలు ఉంటాయి పెద్ద ఇంజరీ తగిలినప్పుడు. సో అటువంటివి ఏం చేయాలి? మనం వెంటనే ఆపరేషన్ చేసి ఆ యొక్క రక్తస్రావాన్ని మేము తీసేస్తాం. లేకపోతే ఏంటంటే లోపల మెదడులో ప్రెషర్ పెరిగి మనిషి స్పృహ కోల్పోయే అవకాశం ఉంటుంది. సో వీటన్నిటిలో ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే టైం, ఎర్లీ హాస్పిటలైజేషన్, ఎర్లీ ఇన్వెస్టిగేషన్, ఎర్లీ ఇంటర్వెన్షన్. అంటే తొందరగా హాస్పిటల్కి వెళ్ళాలి, తొందరగా ఇన్వెస్టిగేట్ చేయించుకోవాలి. ఒకవేళ అవసరమైతే వెంటనే తటపటాయించకుండా దానికి ఆపరేషన్లు అనేవి చేయించుకోవాలి. లేదు అంటే ఏంటంటే మెదడు ఎక్కువ భాగం శాతం దెబ్బతింటే ద మోర్ ద టైమ్ యూ వెయిట్, మోర్ న్యూరాన్స్ విల్ బి డ్యామేజ్డ్. అంటే ఇంకెక్కువ టైం మనం తాత్సారం చేసే కొద్దీ ఏమవుతుందంటే మెదడు ఇంకా ఎక్కువ భాగం పాడవుతుంది. మీ అందరికీ తెలుసు మెదడు అనేది ఒక అత్యంత సంక్లిష్టమైన కణజాలంతో ఉన్న ఆర్గన్. సో మన మూడు, మెమరీ అన్నీ మన బాడీలో ఉన్నవన్నీ కంట్రోల్ చేసేది బ్రెయినే. సో ఒక్కసారి కనుక బ్రెయిన్ కనుక డ్యామేజ్ అయితే అది మళ్ళా రీజనరేట్ అయ్యే అవకాశం లేదు. సో బిఫోర్ పర్మనెంట్ డ్యామేజ్ అయ్యే లోపలే మనం ఏదైనా చికిత్సా విధానాన్ని తీసుకోవాలి. ఉదాహరణకు పేషెంట్కి కనుక ఆపరేషన్ అవసరం లేదనుకోండి, చిన్న క్లాట్స్ ఉన్నాయనుకోండి, మేము ఏం చేస్తాము? పేషెంట్కి ప్రధానంగా 2 రకాల మందులు ఇస్తాం. ఒకటి ఫిట్స్ రాకుండా, రెండోది మెదడులో వాపు తగ్గడానికి. లోపల ప్రెషర్ పెరుగుతుంది ఆ క్లాట్ ఉండడం వల్ల. సో ఆ ప్రెషర్ తగ్గడానికి ఏంటంటే మందులు ఇస్తాం. సో 2-3 రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాత పేషెంట్ కనుక నెమ్మదిగా కోలుకుంటుంటే మేము ఇంటికి పంపిస్తాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? పేషెంటు మేము ప్రిస్క్రైబ్ చేసిన మందులు రెగ్యులర్గా క్రమం తప్పకుండా వాడుకోవాలి. మేము ఏ మందులు ఇస్తాము? ఏ పేషెంట్ మెదడు కనుక ఇంజ్యూర్ అయితే అతనికి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది, అంటే మూర్ఛ వ్యాధి. సో ఆ మూర్ఛ వ్యాధి రాకుండా ప్రొఫైలాక్టిక్గా మేము ఏం చేస్తామంటే కొన్ని యాంటీ ఎపిలెప్టిక్ మెడికేషన్ పెడతాం. అవి క్రమం తప్పకుండా పేషెంట్ మేము వద్దు అనేంత వరకు వాడుతూ ఉండాలి. మేము వాటిని సాధారణంగా 3 సంవత్సరాలు ఇస్తాం. 3 సంవత్సరాల తర్వాత మేము ఎలక్ట్రోఎన్కెఫలోగ్రామ్ అని తీసి అది కనుక బాగుంటే కనుక మేము ఆ యొక్క మందులు నెమ్మదిగా ఆపేస్తాం. ఇది పేషెంట్ నట్షల్గా మేము చేసే
అంటే డాక్టర్ గారు వీటికి వెంటనే స్పందించి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది కదా, అంటే ఎలాంటి చికిత్స అవసరం ఉంటుంది, అంటే దీనికి సర్జరీ కూడా తప్పనిసరా? సర్జరీ అనేది ఎప్పుడు చేస్తామంటే ప్రాణాపాయ స్థితి, అంటే పేషెంట్ కనుక లోపల మెదడులో కనుక క్లాట్ వచ్చి అతని ప్రాణానికి అపాయంగా ఉన్నప్పుడు మేము ఆపరేషన్ చేసి ఆ క్లాట్ని తీసేస్తాం. దానికి లక్షణాలు ఏంటి? స్పృహ పోతుంది, పేషెంట్ కోమాలో వెళ్ళిపోతాడు, లోపల ప్రెషర్ పెరుగుతున్న కొద్దీ పేషెంట్ కోమాలో వెళ్ళిపోతాడు. మేము అసెస్ చేస్తాం గ్లాస్కో కోమా స్కేల్ అని. మామూలుగా నార్మల్గా కాన్షియస్ పేషెంట్లకు 15 ఉంటుంది, పూర్తిగా బ్రెయిన్ డెడ్ అయిన వాళ్లకు 3 ఉంటుంది. ఆ మధ్యలో ఉన్న స్కోర్ని బట్టి మేము డిసైడ్ చేస్తాం ఈ పేషెంట్ ఆపరేషన్ అవసరమా లేదా అని. సో ఉదాహరణకు పేషెంట్ వచ్చినప్పుడు 15 ఉంది స్కోర్, నార్మల్గా ఉన్నాడు. రెండో రోజు 14 తగ్గుతుంది నెమ్మదిగా. అప్పుడు ఏం చేస్తాము? కారణం ఏంటి తగ్గడానికి? మళ్ళీ స్కాన్ చేసి చూస్తాం. లోపల బ్లడ్ క్లాట్ కనుక పెరుగుతుంటే కనుక వెంటనే దాన్ని ఆపరేషన్ చేసి దాన్ని తీసేస్తాం. ఒకసారి మ్యాసివ్గా లోపల ఇడిమా అంటే ఆ లోపల బాగా ప్రెషర్ పెరుగుతుంది. అప్పుడు ఏం చేస్తామంటే డీకంప్రెసివ్ క్రేనియాటమీ అని చేస్తాం. అంటే మెదడులో పైన పెద్ద బోన్ ముక్కను తీసేసి ఆ లోపల దాన్ని ఓపెన్ చేసి పెడతాం. సో ఆ ప్రెషర్ తగ్గుతుంది. తర్వాత కొన్ని రోజులకు ఏం చేస్తాం, మళ్ళీ మెదడు ఆ యొక్క బోన్ చిప్పను మళ్ళీ రీప్లేస్ చేస్తాం. దీన్ని డీకంప్రెసివ్ క్రేనియాటమీ అంటాం. సో మెదడులో ఎక్కడెక్కడైతే బ్లడ్ క్లాట్ ఉందో అక్కడ ఓపెన్ చేసి దాన్ని తీయడం ద్వారా పేషెంట్ ప్రాణాపాయాన్ని నుంచి మేము పేషెంట్ బయటకు తీసుకురాగలుగుతాం. ఇదంతా ఏంటంటే ఎర్లీగా వచ్చినప్పుడు పేషెంట్, ఉదాహరణ కొందరు పేషెంట్లు ఉంటారు బయట అడ్మిట్ అవుతారు, ఆపరేషన్ అని చెప్తారు, ఇవాళ్ళండి రేపండి మా వాళ్ళు వస్తున్నారండి అని టైం వేస్ట్ చేస్తుంటారు. దాంతో ఏమవుతుందంటే ఆ మెదడు యొక్క ఆ రికవరీ అనేది చాలా తగ్గిపోతుంది. పేషెంట్ కోమాలో వెళ్ళిపోతాడు. ఒక్కసారి కోమాలో వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని ఆపరేషన్ చేసినా కానీ లాభం ఉండదు. డాక్టర్ గారు ఇప్పుడున్న లేటెస్ట్ సర్జరీ విధానాలు ఏంటి అంటారు? దీంట్లో ముఖ్యంగా లేటెస్ట్ అంటూ ఏమి ఉండదండి. మామూలుగా ఏంటంటే మన డెసిషన్ మేకింగ్, ఆపరేషన్ చేయాలా వద్దా, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, ఎట్లా చేయాలి, దట్ ఈస్ వాట్ ఈస్ ఇన్ ట్రామాలో లేటెస్ట్ విధానం కన్నా ఎంత ఫాస్ట్గా మనం పేషెంట్ని ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి ఆపరేషన్ చేస్తామనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కొందరిలో ఏమవుతుంది, ఆపరేషన్ చేయాలా వద్దా అనే మీమాంస ఉంటుంది. అంటే క్లాట్ 50% అనుకోండి, మేము ఏం చేస్తామంటే ఐసీపీ మానిటరింగ్ అని చేస్తాం, ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ మానిటరింగ్ అని. అది ఒక లేటెస్ట్ విధానం. తద్వారా ఏం చేస్తామంటే ప్రెషర్ మానిటర్ చేస్తాం. మనం ఎలా అయితే హార్ట్ని కనుక ఈసీజీ మానిటర్ చేస్తుందో అలానే మేము మెదడులో ఉన్న ప్రెషర్ని మానిటర్ చేస్తాం. ఒకవేళ ప్రెషర్ కనుక 20 కన్నా ఎక్కువ అయితే ఆ పేషెంట్ని ఆపరేషన్ చేస్తాం. ఇది క్లుప్తంగా మేము చేసే శస్త్రచికిత్స విధానం. సర్జరీ తర్వాత ఎప్పటి వరకు నార్మల్ అవుతారు అంటారు? దట్ డిపెండ్స్. అదే చెప్పాను కదండి, తొందరగా కనుక పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళి తొందరగా కనుక ఆపరేషన్ చేయించుకోగలిగితే ఫాస్టర్ ద రికవరీ. లేట్ చేస్తున్న కొద్దీ మెదడులో న్యూరాన్స్ అన్ని డ్యామేజ్ అయ్యి రికవరీ అనేది చాలా లేట్గా ఉంటుంది. బెడ్ మీద ఉంటాడు, మూత్రము మలమూత్రాలన్నీ బెడ్లోనే అవుతుంటాయి, రీహాబిలిటేషన్ చేయాల్సి వస్తుంది, ఫిజియోథెరపీ చేయాల్సి వస్తుంది, మందులు వాడాల్సి వస్తుంది. సో ఫాస్ట్ రికవరీ కావాలి అంటే ఎర్లియర్ ద ఆపరేషన్ చేయించుకుంటే తొందరగా రికవరీ అవుతుంది. సో ఇదంతా ఏంటంటే ఒకసారి పేషెంట్ కోమాలో వెళ్ళిపోయిన తర్వాత రికవరీ అనేది అన్ప్రిడిక్టబుల్. అంటే లోపల మెదడు ఎంత డ్యామేజ్ అయిందో ఎవరు మనం ఫిజికల్గా తెలుస్తుంది, కానీ లోపల యాక్చువల్గా ఏమైందనేది మనకు అంతగా నిర్ధారించడం కష్టం. సో మనము మానవ ప్రయత్నంగా మనం చేయగలిగింది ఏంటంటే సాధ్యమైన తొందరగా ఇతనికి ఆపరేషన్ చేసి ఆ యొక్క లోపల ఉన్న ప్రెషర్ తగ్గించడం మేము చేస్తున్న శస్త్రచికిత్సా విధానం. అంటే చిల్డ్రన్స్లో కూడా లక్షణాలు ఒకేలా ఉంటాయా డాక్టర్ గారు? పెద్దవాళ్ళకన్నా చిన్నవాళ్ళకన్నా ఒకటే రకంగా వాళ్ళు ఒకసారి దెబ్బ తాకింది అనుకోండి, ఫ్రాక్చర్ అవుతుంది, లోపల బ్లడ్ క్లాట్ వచ్చింది అనుకోండి, నెమ్మదిగా అని స్పృహ తగ్గుతూ ఉంటుంది, పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా. కాబట్టి చిన్నవాళ్ళు ఏంటంటే రికవరీ పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది. చిన్న కణజాలు అంటే అప్పుడే డెవలపింగ్ నరాలు కాబట్టి వాళ్ళలో ఏంటంటే రికవరీ పొటెన్షియల్ బాగుంటుంది. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ సర్జరీ సేమ్, బోత్ అడల్ట్ అయినా కానీ చిన్నపిల్లాడైనా కానీ ఆపరేషన్ చేసే పద్ధతులు కానీ ఆ యొక్క ప్రిన్సిపల్స్ కానీ ఆ యొక్క విధానాలు కానీ అంతా ఒకటే. సో ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ రికవరీ అనేది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది, బెటర్గా ఉంటుంది పిల్లల్లో. అదే అడల్ట్స్లో ఏంటంటే బియాండ్ 40 years ఓవరాల్ ప్రోగ్నోసిస్ మాత్రం అంత సరిగ్గా ఉండదు అనమాట. అంటే ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజ్యూరీస్ కాంప్లికేషన్స్ ఏంటి అంటారు? ఒకటి కాంప్లికేషన్ ఏంటంటే మనిషి
చనిపోవచ్చు దానికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోతే. రెండోది ఫిట్స్. ఏదైనా మెదడులో కనుక భాగం కనుక చిట్లిపోతే కనుక ట్రామాతో చిట్లిపోయిన భాగం నుంచి ఫిట్స్ అనేవి వస్తుంటాయి. సో మేమేం చేస్తాం, ప్రతి పేషెంట్కి ఇర్రెస్పెక్టివ్ వెదర్ ఆయనకు ఫిట్స్ వచ్చినా లేకున్నా ఫిట్స్ మందులు ఇస్తాం. వాటిని కనీసం తను 3 సంవత్సరాలు వాడాల్సి వస్తుంది. రెండోది, ఒకవేళ ఆ యొక్క దెబ్బ కనుక ఒక ఇంపార్టెంట్ ఏరియాలో, ఉదాహరణకు చెయ్యి కాలు నియంత్రించే ప్లేస్లో వచ్చిందనుకోండి, ఆ చెయ్యి కాలు పడిపోతుంది. అది మళ్ళీ ఇంప్రూవ్ కావాలంటే ఇట్ టేక్స్ వెరీ లాంగ్ టైం. ఇంటెన్స్ ఫిజియోథెరపీ చేయాలి, స్పీచ్ థెరపీ. ఒకవేళ స్పీచ్ భాగం పోయిందనుకోండి, మాటలు పడిపోతాయి, మాటలు రావు. సో ఆ మాటలు స్పీచ్ థెరపీ ఇవ్వాల్సి వస్తుంది. అలా చాలా పోస్ట్ ఆపరేటివ్గా ఏంటంటే ఆపరేషన్ అనేది ఓన్లీ టు సేవ్ లైఫ్. మళ్ళీ మనిషి మామూలుగా కావాలంటే ఆయనకు ఫిజియోథెరపీ అవసరము, స్పీచ్ థెరపీ అవసరం. ఒకవేళ పేషెంట్ కనుక ఆపరేషన్ తర్వాత మంచిగా అయ్యాడనుకోండి, వెంటనే అదృష్టం. మనం ఆపరేషన్ చేయడం ఎందుకు అంటే ఆయన యొక్క ప్రాణాన్ని కాపాడడం. ఇవన్నీ సెకండరీ. మాట్లాడడము, ఆ కాలు చేతులు కదిలించడం, అవన్నీ సెకండరీ ఇష్యూస్. అవన్నీ ఫిజియోథెరపీ ద్వారా, స్పీచ్ థెరపీ ద్వారా మనం దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. డాక్టర్ గారు, అంటే ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజ్యూరీస్తో రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటారు? రిస్క్ ఫ్యాక్టర్ ఏముందండి, దెబ్బ తాకిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటుంది? తాగడం, తాగి డ్రైవ్ చేయడం, అజాగ్రత్తగా ఉండడం. అంటే హైట్స్ మీద ఉన్నప్పుడు అజాగ్రత్తగా ఉంటే కింద పడిపోతారు. సెకండ్ ఇస్ బుల్లెట్ ఇంజరీస్. దానికి అంటే కారణాలు ఏంటంటే, ఒకటి ఆల్కహాలు, సెకండ్ సెల్ ఫోన్ డ్రైవింగ్ అండ్ హెల్మెట్ లేకుండా. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే నేను నిమ్స్లో ఉన్నప్పుడు ఏంటంటే ఒక స్టడీ చేసాం. 100 మంది పేషెంట్లలో హాస్పిటల్కి వచ్చేవాళ్ళు 70% మంది హెల్మెట్ పెట్టుకునే వాళ్ళంటే ఇంజురీ సివియరిటీ పెరుగుతుంది, వాళ్ళ రికవరీ తక్కువగా ఉంటుంది. చాలామంది హెల్మెట్ లేని ఎవరైతే మెదడు దెబ్బతిందో వాళ్ళు చాలామంది చాలా రోజుల వరకు మంచానికి పరిమితమై ఉన్నారు. సో హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం కానీ, ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసి డ్రైవ్ చేయడం కానీ, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడం కానీ, ఇవన్నీ ఏంటంటే ఒక రిస్క్ ఫ్యాక్టర్స్. సో ఇంకా ర్యాష్ డ్రైవింగ్, అఫ్ కోర్స్ అది ర్యాష్ డ్రైవింగ్ అనేది అది మనందరికీ తెలుసు. ర్యాష్ డ్రైవింగు, సెల్ ఫోన్ డ్రైవింగు, ఆల్కహాల్ డ్రైవింగు అండ్ అజాగ్రత్తగా డ్రైవ్ చేయడం. ఇప్పుడు ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజూరీస్ సమస్య ఉన్న వారికి కూడా కమ్యూనికేషన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే చెప్తున్నాను. అంటే కమ్యూనికేషన్ అంటే మన లాంగ్వేజ్, మన భాష. ఇప్పుడు మీరు చెప్తున్నారు, నాకు అర్థమవుతుంది. అంటే మెదడులో ఒక భాగము మీరు చెప్పింది అర్థం చేసుకొని దాన్ని అనలైజ్ చేసి నా ఇంకో భాగాన్ని పంపిస్తుంది. సో దానికి మీ ఆన్సర్ చెప్తుంటాను. అంటే ఒకటి రిసెప్టివ్ ఏరియా, ఒకటి అవుట్పుట్ ఏరియా ఒకటి. సో ఈ భాగాలు కనుక మెదడు ఇంజురీ అయినప్పుడు దెబ్బతింటే కనుక, ఉదాహరణకు మ్యాక్సిమం మన లాంగ్వేజ్ ఏరియా అంతా ఎడం వైపు ఉంటుంది. సో ఎవరికైతే ఎడం వైపు కనుక బ్రెయిన్ దెబ్బతింటుందో వాళ్ళకి లాంగ్వేజ్ డెఫిసిట్స్ వస్తాయి. మాట్లాడడం కష్టంగా ఉంటుంది, అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. వెరాజ్ రైట్ సైడ్ ఏంటంటే ఆ లాంగ్వేజ్ ఏరియాస్ ఉండవు. సో రైట్ సైడ్ ఇంజురీ అయినప్పుడు ఏంటంటే పేషెంట్లు తొందరగా మాట్లాడడము, తొందరగా అర్థం చేసుకోవడం చేస్తుంటారు. అదే లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ కనుక ఇంజురీ అయితే వాళ్ళకి మాట్లాడడం తక్కువ ఉంటుంది, వాళ్ళు మనం చెప్పేది అర్థం చేసుకోరు, వాళ్ళు ఆ యొక్క కమ్యూనికేషన్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది లెఫ్ట్ సైడ్ ఇంజరీస్లో. అంతేకాకుండా అంటే స్ట్రెస్, యాంగ్జైటీ వంటివి కూడా. యాంగ్జైటీ అనేది ఒకసారి పూర్తిగా కోలుకుంటుంది, పోస్ట్ ట్రామా సిండ్రోమ్ అంటాం. ఉదాహరణకు హెడ్ ఇంజరీ అయింది, కోలుకున్నాడు. చాలామందికి తలనొప్పి, గిడ్డినెస్ వస్తూ ఉంటాయి కొన్ని నెలల వరకు. దీనికి పోస్ట్ కంకషన్ సిండ్రోమ్ అంటాం. అంటే అవన్నీ లక్షణాలు ఏంటంటే మెదడులో ఒక రకమైన ఒక యాక్సిలరేషన్, డిసెలరేషన్ ఇంపాక్ట్ వస్తుంది దెబ్బ తాకినప్పుడు. సో దానివల్ల నేను లోపలన్న కణజాలంట్లో ఒక షాక్ గురై ఈ యాంగ్జైటీ ఒకటి, హెడేక్స్ ఒకటి, తల తిరగడం ఒకటి, అవన్నీ లక్షణాలు ఉంటాయి. దీన్ని పోస్ట్ కంకషన్ సిండ్రోమ్ అంటాం. ఇవన్నీ కూడా కాలక్రమేణా ఒక 3 నుంచి 4 నెలల్లో తగ్గేవి తప్ప ఎన్ని మందులు ఇచ్చినా వాడిని కంట్రోల్ చేయడం కష్టం. అంటే చిన్న డిస్కషన్ డాక్టర్ గారు, ఇప్పుడు ఓవర్ థింకింగ్ వల్ల కూడా హెడ్ ఏక్స్ ప్రాబ్లమ్స్ అని కూడా వస్తూ ఉంటాయి కదా. సో ఏ భాగం నుంచి అంటే హెడ్ ఏక్స్? ఫ్రాంటల్ లోబ్స్ అంటే ముందు ఉంటాయి అన్నమాట. మన నుదుటి వెనక భాగంలో ఉండే వాటిని ఫ్రాంటల్ లోబ్స్ అంటారు. ఫ్రాంటల్ అంటే మనకు దానికి ఏమైనా మెడిసిన్స్ ఏమి ఉండవండి. అదే చెప్తున్నాను కదా, మనం పుట్టినప్పుడు ఏదైతే మెదడు ఉంటుందో మనిషి చనిపోయేదాకా అదే మెదడు ఉంటుంది.
దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ టు సేఫ్ గార్డ్ ద మెడిసిన్. ఎట్లా సేఫ్ గార్డ్ చేసుకోవచ్చు? మంచి అలవాట్ల ద్వారా. మెదడు ఎట్లా పాడవుతుంది? ఒకటి స్మోకింగు, ఆల్కహాలు, చెడు ఆలోచనలు. అంటే కొందరు ఉంటారు చూసారా, ఎప్పుడేదో ఆలోచిస్తుంటారు వేరే వాళ్ళ గురించి. అవన్నీ ఏంటంటే దే ట్రై టు క్రియేట్ టర్బులెన్స్ ఇన్ ద బ్రెయిన్. అది మనకు బ్రెయిన్ యొక్క ఆ యొక్క ఫంక్షనాలిటీ చాలా కాంప్లెక్స్ థింగ్స్. అంటే మన ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి, ఎందుకు వస్తాయి, మన మెమరీ ఏంటి, మూడ్ ఏంటి, అవన్నీ ఏంటంటే హైలీ కాంప్లెక్స్ థింగ్స్. ఇవన్నీ ఏంటంటే మన మెదడులో ఉన్న కణజాలాలు, వాటి యొక్క న్యూరో ట్రాన్స్మిటర్స్. ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక షైజోఫ్రెనియా ఉంది. ఎందుకు వస్తుంది? మెదడులో కొన్ని ఆ యొక్క న్యూరో ట్రాన్స్మిటర్స్ డిఫిషియన్సీ వల్ల. ఒక్కసారి మందులు ఇచ్చి దాని న్యూరో ట్రాన్స్మిటర్ని బాగు చేస్తే సైకియాట్రిస్టులు మామూలు అవుతారు. ఇవన్నీ ఏంటంటే మెదడులో ఆ యొక్క మెదడు కణజాలాల యొక్క పనితనం తగ్గిపోవడం వల్ల వచ్చే జబ్బులు. యాజ్ సచ్ ట్రామా, దెబ్బ తాకడం వల్ల అప్పటిదాకా బాగానే ఉంటాడు. ఒక్కసారి దెబ్బ తాకంగానే ఎంటైర్ లైఫ్ విల్ చేంజ్. మ్యాక్సిమం యాక్సిడెంట్స్ ఎవరికి? యంగ్ ఇండివిజువల్స్. స్పాట్లో కూడా వన్స్ యాక్సిడెంట్ అవ్వగానే ఈ భాగంలో మనకి సెన్సిటివ్ హెడ్ దగ్గర తగిలినా కానీ అప్పటికే ఆ స్పృహలో ఉండి కూడా వెళ్ళిపోవడము, అండ్ స్పాట్లో డెడ్ అయినా కానీ అసలు ఆ బ్రెయిన్ ఇంకా అప్పటికి పనిచేస్తుంది అంటారు డాక్టర్ గారు. అంటే ఒకసారి ఫస్ట్ ఇంపాక్ట్ కాగానే మనిషి ఆ దిమ్మ తిరగడం అనమాట, కంకషన్ అంటారు. నేను తెలీదు అసలు ఎట్లా దెబ్బ తాకిందో ఒక మర్చిపోతుంది, దాన్ని అమ్నీషియా అంటారు. అది మెదడులో అంతా మెమరీ అంతా టెంపరీగా ఆగిపోతుంది. దాన్ని పోస్ట్ ట్రామాటిక్ ఎమ్నీషియా అంటారు. అంటే మనం ఎట్లా హాస్పిటల్లో తెలివి వస్తుంది వాళ్ళకు, ఎలా దెబ్బ తాకిందా అంటే చెప్పలేడు, ఎట్లా దెబ్బ తాకింది, ఎక్కడ తాకింది అనేది హీ విల్ నాట్ రిమెంబర్. దట్ ఈస్ కాల్డ్ పోస్ట్ కంకషన్ పోస్ట్ ట్రామాటిక్ ఎమ్నీషియా. అది సర్వసాధారణం. మామూలుగా ఏంటంటే చిన్న దెబ్బ తాకిన వాళ్ళకు కొన్ని గంటల నుండి అది నార్మల్ రికవర్ అయిపోతాడు. చాలా కొంతమందికి ఏంటంటే కొన్ని వారాల పాటు ఉంటుంది. దట్ ఆల్ డిపెండ్స్ హౌ బ్యాడ్ ద ఇంపాక్ట్ ఈస్. చిన్నగా దెబ్బ తాకింది అనుకోండి, ఒక 2-3 నిమిషాల్లో తేరుకుంటాడు, ఓహో ఇక్కడ ఉన్నాను అనుకుంటాడు. అదే బాగా దెబ్బ తాకింది అనుకోండి, వాడిని హాస్పిటల్లో తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు స్పృహ వస్తుంది అనమాట, ఓహో నేను అక్కడ ఉన్నానని. కొందరిలో అది రాకపోవచ్చు కూడా. దట్ ఆల్ డిపెండ్స్ ఏ భాగం దెబ్బతింది, ఎంత బ్యాడ్గా దెబ్బతింది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. దానికి మందులే ఉండదు. అంటే దెబ్బ తగలంగానే మనకి సెన్సిటివ్ పార్ట్ ఏది ఉంటుంది డాక్టర్ గారు? బ్రెయిన్ అంతా సెన్సిటివ్ అండి. ఈ భాగం సెన్సిటివ్ కాదని చెప్పడానికి లేదు. ప్రతి ఒక్క కణం బ్రెయిన్లో ప్రతి ఒక్క న్యూరాన్ హ్యాస్ సమ్ ఫంక్షన్. అది మనకు తెలిసే ఫంక్షన్స్ కొన్ని ఉంటాయి, తెలియని ఫంక్షన్స్ ఉంటాయి. ఉదాహరణకు ఫ్రాంటల్ లోబ్స్ మన మూడు, మెమరీ, మన లవ్, ఎఫెక్షన్, ఇండివిజువల్ రిలేషన్స్, మన బిహేవియరు, సోషల్ బిహేవియర్. ఉదాహరణకు చెప్తాను, ఒక పేషెంట్ కానీ ఫ్రాంటల్ లోబ్లో దెబ్బ తాకింది అనుకోండి, అతను సోషల్ బిహేవియర్ మారిపోతుంది. మన రిలేషన్ ఉండదు, బయటకు వచ్చి అందరి ముందు వాడు హీ స్టార్ట్స్ యూరినేటింగ్. అంటే ఆ సోషల్ ఇన్హిబిషన్స్ పోతాయి. జంతువులాగా ప్రవర్తి. మనిషికి జంతువుకు తేడా ఏంటి? ఫ్రాంటల్ లోబ్స్. మామూలుగా మనకు కోతుల్లో ఏంటి, ఈ భాగం అంతా చదునుగా ఉంటుంది, మన మనుషుల్లో రౌండ్గా ఉంటుంది. ఎందుకు అంటే లోపల ఫ్రాంటల్ లోబ్స్ ఆర్ వెల్ డెవలప్డ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. అందుకే మన మూడు, మెమరీ, మన సోషల్ లైఫ్ ఆల్ డిపెండింగ్ ఆన్ ద ఫ్రాంటల్ లోబ్స్ అనమాట. ఫ్రాంటల్ లోబ్స్ ఇంటాక్ట్గా ఉంటేనే మనిషి ఆ మూడు, మెమరీ, ఆ సహజీవనం అనేది, సోషల్ కట్టుబాట్లు అవన్నీ దాంట్లో ఉంటాయన్నమాట. అంటే చిన్న డౌట్ డాక్టర్ గారు, అంటే ఒక మనిషికి హెడ్ఏక్ వస్తుంది అనగానే దానికి మనం అసలు ఎలా తెలుసుకోవాలి? లైక్ హెడ్ఏక్ అంటే డిప్రెస్డా, స్ట్రెస్సా, లేకపోతే హెడేక్ కారణాలు చాలా 100 కారణాలు ఉంటాయి. మెదడు నుంచి కనుక హెడేక్ వస్తుంటే ముఖ్యంగా 3 లక్షణాలు. ఒకటి ఎర్లీ మార్నింగ్ హెడేక్. పొద్దున లేవంగానే మీకు హెడేక్ వచ్చింది అనుకోండి, యూ షుడ్ థింక్ అరే ప్రాబ్లం ఏదో ఉందని. రెండోది హెడేక్ వచ్చినప్పుడు కళ్ళు బైరలు గమ్మడం. థర్డ్ వామిటింగ్స్. ఈ 3 ఉంటే హెడేక్తో పాటు దట్ హెడేక్ ఈజ్ రిలేటెడ్ టు సమ్ బ్రెయిన్ ప్రాబ్లం. టెన్షన్ హెడేక్ ఉంటుంది, టూత్ హెడేక్ ఉంటుంది, ఐలో ప్రాబ్లం ఉన్న హెడేక్ ఉంటుంది, సైనసైటిస్ హెడేక్స్ ఉంటాయి. అవన్నిటికీ ఈ లక్షణాలు ఉండవు. ఎప్పుడైతే హెడేక్తో పాటు మీకు ఎర్లీ మార్నింగ్ హెడేకు, వామిటింగు, కంటి చూపు మందగిస్తుందో ఆ హెడేక్స్ ఆర్ రిలేటెడ్ టు ద బ్రెయిన్. సో ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్కాన్ చేయించుకోవాలి.
సో టెన్షన్ బీపీ హై బీపీ ఉన్న వాళ్ళకి కూడా హెడేక్ వస్తుంటుంది. సో ఈ లక్షణం అంటే దట్స్ వాట్, మీ హెడేక్ వచ్చింది అనుకోండి, మీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పాలి, నా హెడేక్ మార్నింగ్ వస్తుందా, ఈవినింగ్ వస్తుందా, ఎటువైపు వస్తుంది, లెఫ్ట్ సైడ్ వస్తుందా, రైట్ సైడ్ వస్తుందా. ఉదాహరణ మైగ్రేన్ ఉంటుంది, పార్ట్స్ ఆఫ్ హెడేక్ అని ఉంటారు, ఒకవైపు వస్తుంది, వంశపారంపర్యంగా వస్తుంది, అది వచ్చే ముందు కళ్ళలో లైట్లు వెలుగుతూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ లక్షణాలు. సి వాట్ యూ టెల్ డాక్టర్, బేస్డ్ ఆన్ దట్ హీల్ అరైవ్ ఎట్ వన్ కంక్లూజన్. ఉత్త హెడేక్ అని చెప్తే స్కాన్ రాయరు ఎవరు, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, మీ ఇంట్లో ఎవరికన్నా ఉందా, రైట్ సైడ్ ఉందా, లెఫ్ట్ సైడ్ ఉందా, అది వచ్చినప్పుడు ఏమన్నా మీకు వాంతులు అవుతున్నాయా, ఇవన్నీ మీరు పేషెంట్ కనుక హిస్టరీ కనుక ఎలాబొరేట్గా చెప్తే కనుక 90% డయాగ్నోసిస్ ఈజ్ ఓవర్ బేస్డ్ ఆన్ ద పేషెంట్ చెప్పేదాన్ని బట్టి. హిస్టరీ అంటారు, మేము పేషెంట్ రాగానే ఏమైందయ్యా అని అడుగుతాం. డాక్టర్ గారు తలనొప్పి ఎప్పటి నుంచి, 3 వారాల నుంచి, ఎక్కడొస్తుంది, కణతల దగ్గర వస్తుంది, మార్నింగా అవన్నీ చెప్తేనే విల్ మేక్ ఏ పాసిబుల్ డయాగ్నోసిస్. అది చెప్పకుండా జస్ట్ హెడేక్ అంటే 100 కారణాలు ఉంటాయి, అర్థమైందండి. సో పేషెంట్ హిస్టరీ చెప్పండి, డాక్టర్కి విశదీకరించి చెప్తే కనుక 90% డయాగ్నోస్ విల్ బి ఓవర్. మిగతా 10% డయాగ్నోస్ ఏంటంటే స్కాన్స్ ద్వారా. డాక్టర్ గారు ఫైనల్ వన్, అసలు బ్రెయిన్ డెత్ అంటే ఏంటి? బ్రెయిన్ డెత్ అంటే ఏంటంటే, అంతకుముందు మనం అనుకున్నాం కదండి, బ్రెయినే ఇస్ ఎవ్రీథింగ్. మనం నడవాలన్నా, చూడాలన్నా, ఊపిరి తీసుకోవాలన్నా, గుండె కొట్టుకోవాలన్నా బ్రెయిన్లోంచే వస్తాయి అవన్నీ. అవన్నీ ఏంటంటే బ్రెయిన్ స్టెమ్ అనే ఒక చిన్న దాని ద్వారా బాడీలో మిగతా బాడీలు పోతాయి అవి ఆజ్ఞలు. గుండె కొట్టుకోవాలనుకోండి పాన్స్ నుంచి వస్తుంది, ఊపిరి తీసుకోవాలనుకోండి అక్కడే వస్తుంది, చెయ్యి కాలు కదిలించాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనము బ్రెయిన్, ఉదాహరణకు బ్రెయిన్ లేదనుకోండి ఒక మనిషికి, ఏమవుతుంది, నిశ్చేతనంగా పడి ఉంటాడు, వాడికి చనిపోయిన వాడికి ఏ డిఫరెన్స్ ఉండదు, రైట్. బ్రెయిన్ డెత్ అంటే ఏంటంటే ఒక పేషెంట్ యొక్క బ్రెయిన్ ఇర్రివర్సిబుల్గా డ్యామేజ్ అయిందనుకోండి, దట్ ఈస్ కాల్డ్ బ్రెయిన్ డెత్. మామూలుగా డెత్ అని ఎట్లా అంటాము, హార్ట్ లంగ్స్ ఆగిపోవాలి. కాకపోతే బ్రెయిన్ డెత్ అనేది ఏంటంటే ఒకసారి కనుక బ్రెయిన్ ఇర్రివర్సిబుల్గా ఏ పాయింట్ ఆఫ్ నో రిటర్న్ డ్యామేజ్ అయిపోతే దాన్ని బ్రెయిన్ డెత్ అంటారు. సో బ్రెయిన్ పూర్తిగా పాడైపోయిన తర్వాత సో మిగతా ఆర్గాన్స్ ఉంటాయి కదా, హార్ట్, లంగ్స్, పూర్తిగా ఎట్లా డ్యామేజ్ అవుతుంది? దెబ్బ తాకడం వల్ల. ఓకే, కొంతవరకు నార్మల్ దెబ్బ కూడా తగులుతుంది. సివియర్ ఇంజురీస్లో ఏమవుతుందంటే మెదడులో, అదే చెప్తున్నాను కదండి, మైల్డ్ దెబ్బలు తాకితే ఇంప్రూవ్ అయిపోతారు, మోడరేట్ దెబ్బలు తాకితే కొన్ని రోజులు బెడ్ మీద ఉండి రికవర్ అవుతారు. బాగా తాకింది అనుకోండి, మెదడు మొత్తం పాడైపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, దే విల్ గో ఇంటూ బ్రెయిన్ డెత్. సో ఆ బ్రెయిన్ డెత్ అయిన పేషెంట్లకు లంగ్స్, హార్ట్, కిడ్నీస్ అని కొన్ని రోజుల వరకు పనిచేస్తుంటాయి. ఎందుకంటే ఆ హార్ట్ అనేది ఇన్వాలంటరీ కొట్టుకుంటుంటుంది కాబట్టి. సో ఇప్పుడు ఏమైంది, ఈ బ్రెయిన్ డెత్ వాళ్ళు ఒకసారి అంటే ఆ బ్రెయిన్ డెత్ అయిన పేషెంట్ ఇంకో 1 రోజు 2 రోజుల్లో ఆ హార్ట్, లంగ్స్ ఆగిపోతాయి. సో హీ విల్ బి క్రెమేటెడ్. సో ఇప్పుడు ఏం చేశారు అంటే, ఒక దాతలు ఉంటారు కదా, ఎలాగో మా బాడీలో అవన్నీ పోతున్నాయి కాబట్టి లెట్ మీ గివ్ దీస్ ఆర్గాన్స్ టు సంబడి హూ ఆర్ ఇన్ నీడీ. ఇప్పుడు రీనల్ ట్రాన్స్ప్లాంట్ ఉంది, ఒక కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ అనుకోండి, ఎవరైనా సరైన మ్యాచ్ అయింది అయితే కనుక ఈ కిడ్నీలు తీసుకొచ్చి వాళ్ళని పెడతారు. దిస్ ఈజ్ అవయవ దానం అంటారు దీన్ని. ఇది ఫస్ట్ స్టార్ట్ అయింది ఎక్కడ, సౌత్ ఆఫ్రికాలో. క్లాడ్ బెర్నార్డ్ అని ఒక ఆయన ఏం చేశాడంటే, ఒక హెడ్ ఇంజరీ అయిన పేషెంట్లో సడన్గా హార్ట్ ఆగిపోగానే టక్కన ఓపెన్ చేసి హార్ట్ తీసి ఒక పేషెంట్ అమర్చాడు. ఆ పేషెంట్ ఒక 1 వీక్ బతికాడు. అంటే అప్పుడు దట్స్ ఎ వెరీ మేజర్ సక్సెస్. అంటే హార్ట్ని మార్చడం అనేది ఒక అద్భుతమైన శస్త్రచికిత్స ప్రక్రియ. తర్వాత ఏం చేశారంటే నెక్స్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఒక 100-200 హార్ట్ ట్రాన్స్ప్లాంట్స్ అయ్యాయి. తర్వాత దే స్టార్టెడ్ హ్యావింగ్ ఇల్లీగల్ థింగ్స్. అంటే సో అప్పుడు ఏం చేశారంటే ఒక లా ఏర్పాటు చేశారు, ఎప్పుడు మనం బ్రెయిన్ డెత్ నిర్ధారించాలి. కొన్ని సెట్ ఆఫ్ టెస్ట్లు ఉంటాయి, అంటే GCS 3, మామూలుగా నార్మల్ కాన్షియస్ వాళ్ళు 15,
పూర్తిగా అసలు ఏమాత్రం దాంట్లో ఒక చలనం లేని వాడిని స్కోర్ 3. ఏ రిఫ్లెక్స్ మన కళ్ళల్లో కనుక ఒక టార్చ్ లైట్ వేసి చూస్తే మామూలుగా జీవం ఉన్న వాళ్లకు ప్యూపిల్ కాంట్రాక్ట్, చిన్న పాప ఉంటుంది కదా కంటి పాప, అది కాంట్రాక్ట్ అవుతుంది, వీళ్ళు అది కూడా ఉండదు. అప్పుడు ఏం చేస్తారంటే యాప్నియా టెస్ట్ అని చేస్తారు. యాప్నియా టెస్ట్ అంటే ఏంటంటే మామూలుగా వెంటిలేటర్ ఉంటుంది కదా, వెంటిలేటర్ని ఆపేస్తారు. ఆపేస్తే ఏమవుతుంది, లోపల కార్బన్ డైఆక్సైడ్ బయటికి పోదు, నెమ్మదిగా కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతూ ఉంటుంది. రైట్, ఆపేసినాక ఎలా? కార్బన్ డైఆక్సైడ్ అండి మనం మామూలుగా బయటికి వదిలేస్తాం కదా, మామూలుగా వాడి కంట్రోల్ ఉండదు. హీ విల్ బి కోమటోస్ట్, సపోర్ట్స్లో ఉంటాడు కదా, వాడు ఆ కార్బన్ డైఆక్సైడ్ అంటే వెంటిలేటర్ ఆఫ్ చేస్తే అంటే టెంపరీగా కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంటుంది. సో మామూలుగా మనం ముక్కు ఇలా మూసుకున్నాం అనుకోండి, ఎంతసేపు మూసుకుంటాం మనం? మినిమం ఒక 2 minutes. తర్వాత మనము ఊపిరి తీసుకోవాలి. ఎందుకు? ఆ కార్బన్ డైఆక్సైడ్ ఒక 2 to 3 పెరగంగానే అంటే యూ హ్యావ్ ఇర్రెసిస్టబుల్ అర్జ్ టు బ్రీద్, మీరు ఇంకా తట్టుకోలేరు. ఎందుకంటే ఆ కార్బన్ డైఆక్సైడ్ పోయి బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేసింది, మీరు శ్వాస తీసుకోవాలనేది. ఇది ఏం చేస్తామంటే ఒకవేళ ఆ యొక్క కార్బన్ డైఆక్సైడ్ ఒక 50 దాకా పెంచి చూస్తాం. అప్పటికీ కనుక ఆ యొక్క పేషెంట్లో చలనం లేకపోతే బ్రెయిన్ డెత్గా నిర్ధారిస్తాం. దట్ మీన్స్ దట్ ఇస్ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్. మళ్ళా అతను మళ్ళా లోపలికి వచ్చి మళ్ళా పునర్జీవమయ్యే సమస్య ఉండదు కాబట్టి దాన్ని బ్రెయిన్ డెత్ డిక్లరేషన్ చేస్తారు. అటువంటి పేషెంట్లో దే విల్ కలెక్ట్ ఆర్గాన్స్ అండ్ గివ్ ఇట్ టు హూ ఆర్ ఇన్ నీడ్. లివర్ ఫెయిల్యూర్ వాళ్ళకు, కిడ్నీ ఫెయిల్యూర్ వాళ్ళకు, లంగ్ ఫెయిల్యూర్ వాళ్ళకు దే విల్ డొనేట్ ద ఆర్గాన్స్. అంటే బ్రెయిన్కి ఇప్పుడు బ్రెయిన్ డెత్ అనగానే బ్రెయిన్కి హార్ట్కి మ్యాచ్ అవుతుందా డాక్టర్ గారు? అంటే వన్స్ డెత్ అనగానే ఇప్పుడు అంటే వాళ్ళు దే విల్ సెలెక్ట్ ద పీపుల్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే మనిషి బ్రెయిన్ డెత్ అయ్యాయనుకోండి, వాడి ఆర్గాన్స్ ఎవరికి మ్యాచ్ అవుతుందో ఒక లిస్ట్ ఉంటుంది అన్నమాట. వాళ్ళని పిలిపించి వాళ్ళకి అమరుస్తారు. ఎవరికంటే వాళ్ళకి పెట్టడానికి ఉండదండి. దానికి HLA మ్యాచింగ్ అవన్నీ చేసిన తర్వాత అంటే ఫస్ట్ ఏం నిర్ధారించుకోవాలి, ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ ఉందా, ఎనీ డ్రగ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా. అంటే మామూలుగా ఏంటంటే కొందరు డ్రగ్స్ ఇన్ఫ్లుయెన్స్లో అలానే ఉంటుందన్నమాట. అవన్నీ రూల్ అవుట్ చేసుకున్న తర్వాత ఈ యాప్నియా టెస్ట్ చేసి ఇంకా ఈ పేషెంట్ మళ్ళా బతికే అవకాశం 0. మనము డెత్ సెంటెన్స్ అనేది వన్స్ ఫర్ ఆల్ ఉండాలి. దేర్ ఇస్ నో ఇఫ్స్ అండ్ బట్స్. 100% సెన్సిటివిటీ, స్పెసిఫిసిటీ, అంతే కదండి. మన చచ్చిపోయాన్ని డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ బతికొచ్చాయనుకోండి, దట్ బికమ్స్ యూనో అదనమాట. సో 100% మనం నిర్ధారణ చేసుకున్న తర్వాత బ్రెయిన్ డెత్ డిక్లేర్ చేసిన తర్వాత ఆ యొక్క పేషెంట్ అవయవదానానికి అర్హుడు. ఇట్ ఆల్ డిపెండ్స్. వాళ్ళ కిత్ అండ్ కిన్ కనుక వాళ్ళు ఇవ్వదలుచుకుంటే ఆర్గాన్స్ ఇచ్చుకోవచ్చు. దిస్ క్లుప్తంగా ఈ అవయవదానం యొక్క ప్రక్రియ అనమాట. బాడీలో బ్యాడ్ డిసీజెస్ ఉన్నప్పుడు ఆర్గన్స్ ఆల్ దీస్ థింగ్స్ విల్ బి స్క్రీన్డ్. ఇవన్నీ స్క్రీనింగ్ చేస్తారు అంతకుముందే. అంటే ఒక పేషెంట్ అడ్మిట్ కాగానే వెన్ ప్రాస్పెక్టివ్ డోనార్ అనుకున్నప్పుడు ఇవన్నీ HIV ఉందా, HBsAg ఉందా, వేరే ట్రాన్స్మిటబుల్ డిజీజెస్ ఉన్నాయా, ఆర్ కిడ్నీలు ఎంత ఫంక్షనింగ్, అవన్నీ చూసుకుంటారు. చూసుకోకుండా ఇవ్వరు. సో పేషెంట్ కనుక బ్రెయిన్ డెత్ అయ్యి ఆయన ఆర్గాన్స్ అన్నీ హెల్తీగా ఉన్నప్పుడు ఆ ఆర్గాన్స్ తీసి ఇంకోళ్ళకి పెడదాం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా చక్కగా చెప్పారు. అసలు తెలుసుకోలేని కూడా అన్ని చెప్పేశారు. సో చూసారు కదండి, ఇది ఇప్పుడు ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజ్యూరీస్ గురించి కలిగే ఇబ్బందులైనా కానీ దాని వలన కలిగే సర్జరీస్ గురించి ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారు, చూసాం కదా. సో ఇది వాళ్ళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.